హాయ్ వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. సో ఏపీలో ఇటు తెలంగాణలో అయినా సరే ప్రతీకార పాలన జరుగుతుందని అంటే నార్మల్ న్యూట్రల్ ఫ్యామిలీస్ అనుకుంటున్నారు. పర్టికులర్గా ఏపీలో వైసీపీని టార్గెట్ చేసింది. ఎప్పుడైతే వైసీపీ అధికారం కోల్పోయిందో కూటమి సర్కార్ ఘన విజయం సాధించిన తర్వాత వరుసగా వైసీపీ నాయకులు ఎవరైతే అతిగా మాట్లాడారో, దుర్భాషలాడారో, బూతులు మాట్లాడారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసుకుంటూ వస్తుంది. సో ఇలాంటి నేపథ్యంలో ఇంకా అరెస్టులు ఇప్పుడే కాదు, జరిగినవి కాదు, ఇంకా జరగాల్సినవి చాలా ఉన్నాయని చెప్పి మాట్లాడుకుంటున్నారు. పెద్దిరెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, రోజా కావచ్చు, రీసెంట్గా కొమ్మినేని అరెస్ట్ జర్నలిస్ట్. సో కేవలం నవ్వడమే మేము చేసిన పాపమా అంటూ కూడా వైసీపీలు మాట్లాడుతున్న పరిస్థితి. అసలు ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు సర్కార్ అంటే కూటమి సర్కార్ ప్రతీకారాన్ని దిగుతుందా లేదా పాలన అభివృద్ధి పరంగా ముందుకెళ్తుందా? మాట్లాడదాం. మనతో పాటు జీవీఎల్ చార్లు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడు. నమస్కారం అండి. ఏంటి సార్, ప్రతీకారమా పాలన? వన్ వర్డ్ లో ఏం చెప్తారు? పాలనే చెబుతాను. ప్రతీకారం కనిపిస్తుంది కదా కళ్ళ దగ్గర. ఇక్కడ ఆవిడ గుర్తుపెట్టుకోండి సార్, జగన్ పతనానికి కారణం ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి అని మీరు ఎలా చెప్పగలుగుతారు? సజ్జల రామకృష్ణారెడ్డి ప్రత్యక్ష రాజకీయాలను పాల్గొన్నాడా? సకల శాఖల మంత్రిగా సార్. అది మనం పెట్టిన ట్యాగ్. హీజ్ ఏ వాచ్ డాగ్. వాచ్ డాగ్. పార్టీ ఆఫీస్ కాపలా కాసేవాడు కావాలి. జస్ట్ పార్టీ ఆఫీస్ కాపలా కాయడానికి మాత్రమే సజ్జల అప్పుడప్పుడు మరుగుతుంటుంది, అంతే కదా. కొడాలని ఏ పార్టీ నుంచి వచ్చాడు? టీడీపీ. రోజా ఏ పార్టీ నుంచి వచ్చింది? టీడీపీ. అట్లాగే వంశీ ఎక్కడి నుంచి వచ్చాడు? టీడీపీ. కొమ్మినేని శ్రీనివాసరావు ఏ ఛానల్ నుంచి బయటకు వచ్చాడు? ఏబిఎన్ కదా. అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పడిపోవడానికి కారణం ఈ నలుగురు కదా, వీళ్ళ వ్యాఖ్యలు కదా. అవును కాదంటారా? అవును. వీళ్ళు ఆగమంటే ఆగే రకాలేనా? అసలు వినరు కదా, అదే ప్రాబ్లం. ఈ నలుగురు చాలు. ఆ నలుగురు వైసీపీ పతనానికి ప్రధాన కారకులు. వంశీ నా క్లాస్మేట్, తప్పే. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి భార్యని, ఒక మాజీ దివంగత ముఖ్యమంత్రి కుమార్తెను గురించి చట్టసభలో మాట్లాడేటువంటి రైట్స్ మీకు ఎవరిచ్చారండి? ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి, రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడినటువంటి మీరు శాసనసభలకు వెళ్ళి శాసనాలను రూపొందించకుండా అక్కడికి వెళ్ళి మాట్లాడే మాటలు ఇవే? మీరు శాసన కర్తలా, రాద్ధాంత కర్తలా మీరు? అందుకనే కదా ఇప్పుడు ఇంట్లో కూర్చోబెట్టారు. ఆ భాష ఏంటండి? కాబట్టి ఇది రాజకీయ నాయకులకి ఒక లెసన్. పర్టికులర్గా వంశీ అయితే మరి ఇంకా లెసన్. దగ్గలేకపోతున్నారు, ఆయన ఊపిరి పిలుచుకోలేకపోతున్నారు. కొడాలి నాని లెసన్. రోజా భాష లెసన్. వంశీది ఒక లెసన్. సార్ పెద్దిరెడ్డి గారు ఆయన ఎక్కువ మాట్లాడు, చాలా తక్కువగా లిమిట్ గా మాట్లాడతాడు. అవునా? ఈ మాట్లాడేటువంటి ధోరణి ప్రజలను ఆదరిస్తున్నారు కదా, నేనేం చెప్పినా చప్పట్లు కొడుతున్నారు కదా, నేనేం చెప్పినా వ్యూస్ పోతున్నాయి కదా, టిఆర్పి మీడియా నా వెంట పడుతుందో అని చెప్పేసి ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా మాట్లాడితే ఇటువంటి పరిస్థితులే వస్తాయి, ఇటువంటి పరిస్థితులే తలెత్తుతాయి అనేటువంటిది రాబోయేటువంటి రాజకీయ నాయకులకు కానీ, ఇప్పుడు ఇంట్లో కూర్చున్నటువంటి రాజకీయ నాయకులకు కానీ ఒక గుణపాఠం లాంటిది. రాజకీయ నాయకులు వంతు అయిపోయింది, ఇప్పుడు జర్నలిస్టులు వంతు వచ్చింది. వీళ్ళు ఏదైతే పార్టీలకు కానీ కొంచెం కోవట్లుగా వ్యవహరిస్తున్నారో వాళ్ళ పని పడతారు ఇప్పుడు. సో యూట్యూబర్లని కొంచెం ప్రక్షాళన చేసే పనిలో జర్నలిస్టులు కావచ్చు, ఇది కూటమి సర్కిల్ నడుస్తుందని ఒక టాక్ వినిపిస్తుంది. అంటే ఇక్కడ నేను వన్ ఆఫ్ ద జర్నలిస్ట్. ఆంధ్రజ్యోతిలో నేను పనిచేశాను, ఈనాడులో పనిచేశాను, వార్తలో పనిచేశాను, ప్రింట్ మీడియాలో పనిచేశాను. మరి నేను సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర పనిచేశాను, ఉదయంలో పనిచేశాను, రాము గారి దగ్గర, కొమ్మినేని దగ్గర పనిచేశాను, సినిమా రంగంలో జంజాల గారి దగ్గర స్క్రిప్ట్ రాసేవాళ్ళు. ఇక్కడ మనకు మెకాల్ అయిన ఒక పేరు ఉంది, తెలిసే విన్నారా?
మెకాలే. మనకు ఇతర దేశాల్లో కూడా మనకు మన జర్నలిస్ట్ ప్రభుత్వాలను ఎండగట్టేటువంటి కొంతమంది ఉన్నారు, మెకాలిస్టులు అంటారు. మెకాలిజం. నువ్వు ఏదైనా మాట్లాడు, రైట్ టు స్పీచ్ ఉంటారు, అది తప్పు, అది తప్పు అంటారు వాళ్ళు. అది అట్లా నా మైండ్ సెట్ అది. ఓకే ఓకే, ఏది మాట్లాడినా తప్పే కాదు. విశ్వామిత్రుడు సృష్టి ఒకటి ఉంది, ఆయన సృష్టికి ప్రతి సృష్టి చేస్తాడు. ఏంటి ఉదాహరణకి నిమ్మకాయ సృష్టి, దానికి బత్తాకాయ సృష్టించాడు. కరేపాకు, వేపాకు, గొర్రె, బర్రె, సృష్టికి ప్రతి సృష్టి. అంటే ఇప్పుడు మనం AI అని ఏదైతే మనం సృష్టించుకున్నామో ముందు విశ్వామిత్రుడు సృష్టించాడుగా సృష్టికి. ఇక్కడ లాయర్లు, అడ్వకేట్స్ న్యాయాన్ని సంరక్షించడానికి, న్యాయాన్ని వాదించడానికి, తన దగ్గరకు వచ్చినటువంటి ముద్దాయిని ప్రొటెక్ట్ చేయడానికి న్యాయ వ్యవస్థ ఉంది. అదొక పిల్లర్. న్యాయాన్ని తర్కించి వాదోపవాదాలు విని జడ్జిమెంట్ ఇచ్చేటువంటి జ్యుడిషరీ ఒక పిల్లర్. ప్రొటెక్షన్ ఇచ్చేటువంటి చట్టం ఒక పిల్లర్. జర్నలిజం మన 4వ పిల్లర్, 4th ఎస్టేట్. ఈ 4th ఎస్టేట్ నాయకులు ఎలాగే, అడ్వకేట్స్, లాయర్స్ ఎలాగైతే వాళ్ళు పార్టీలకు డివైడ్ అయ్యి వాళ్ళు సోకాళ్ళు ఎవరైనా కావచ్చు. 2 రకాలు. ఒకటి న్యూట్రల్గా ఉండేవాళ్ళు, తర్కించేవాళ్ళు, విమర్శించేవాళ్ళు, చర్చించేవాళ్ళు, వాదించేవాళ్ళు, 4 భాగాలు అయ్యారు వాళ్ళు. అట్లాగే జర్నలిస్టులు కూడా పార్టీలకు అతీతంగా మాట్లాడతలేదని మన అని పబ్లిక్ అంటున్నారు. మనకు అది కాదందామా? ఎలా ఉందో జరుగుతున్న పరిణామం అవే కదా. ఇప్పుడు కొమ్మినేని అరెస్ట్ అయ్యారు. సుప్రీంకోర్టు గతంలో కొన్ని జడ్జిమెంట్లు ఇచ్చింది. హోస్ట్కి ఎటువంటి సంబంధం ఉండకూడదు, వక్తలు చేసే వ్యాఖ్యలకి సంస్థకు కానీ దానికి ఆపాదించకూడదు. సో అదే జడ్జిమెంట్ ప్రకారం బెయిల్ వచ్చింది. మహారాష్ట్ర ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ కానివ్వండి చూసుకున్నాం. ఇక్కడ ఒక హోస్ట్ అనేటువంటి వ్యక్తి గెస్ట్ను నియంత్రించే స్థితిలో ఉండాలి. మరి ఆ లెక్కన అరుణ్ గోస్వామి ఉన్నాడు, RTV. ఆయన గెస్ట్ని తెగ తిట్టేస్తాడు. అబ్జర్వ్ చేశారా? అక్కడే తిట్లు తిట్టడానికి గెస్ట్లు వెళ్ళేది. గెస్ట్లు కూడా సంబంధిత అంశాలపై పూర్వాపరాలను ఆకళింపు చేసుకుని ఎవరి మనోభావాల దెబ్బతినకుండా వాస్తవాన్ని జర్నలిజం పరిభాషలోనే మాట్లాడాలి. సహజంగా మన వాళ్ళకి ఏంటంటే ఒక అంశాన్ని ఎలాబరేట్ చేయడం చాలా అలవాటు ఉంటుంది. గ్రౌండ్లోకి వెళ్ళినటువంటి జర్నలిస్ట్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గమనించుకొని నలుగురితో మాట్లాడి ఒక వార్త రాయడానికి, ఒక చిన్న బిట్ రాయడానికి వాడు 3-4 గంటలు కష్టపడాల్సి వచ్చేది. కష్టపడి వచ్చేది. ఇప్పుడు ఈయనే కెమెరా, ఈయనే పెన్ను, ఈయనే మనిషి పరకాయ ప్రవేశం చేసి ఊహాజనితమైనటువంటి అంశాలు చిన్న పాయింట్ని ఈయన నిజ నిర్ధారణ కమిటీ వేసి చేసేస్తున్నారు. దానివల్ల జర్నలిజంలో కూడా మార్పులు వచ్చాయి. ఆ మార్పులకు అనుగుణంగా వ్యక్తులు మారాలా, వీక్షకులు మారాలా, ప్రేక్షకులు మారాలా, శ్రోతలు మారాలా అనేది ఒక ప్రశ్నార్థకమైంది. సగడు జర్నలిస్ట్ అనేటువంటి వ్యక్తి సమాజంలో జరుగుతున్నటువంటి అరాచకాలని, అన్యాయాలని వాస్తవిక కోణంలో ఖండిస్తూ సమాజానికి మెరుగైనటువంటి వార్తలు అందించేటువంటి అత్యున్నతమైనటువంటి పాత్ర జర్నలిస్ట్ దాన్ని. మరి మనం ఏ స్థితిలో ఉన్నామో చూసాం. నమ్మడమే తప్పు అనుకుంటే, అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి,
కొన్ని సందర్భాల్లో నవ్వడం కూడా తప్పని నిదర్శనమైంది. అవును. సచిన శవం దగ్గరికి వెళ్ళి మీరు ఎవరినో ఆపాదిస్తున్నట్టున్నారు దీనికి. నవ్వితే తప్పు. ఒకళ్ళ కష్టం వచ్చినప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి నవ్వితే అంటే నవ్వటం ఎక్కడ నవ్వాలో కూడా తెలియనటువంటి నాయకులు సంధానకర్తలు ఉన్నప్పుడు మరి నవ్వులు పాలు కాక తప్పదు కదా. నవ్వడం ఒక భోగం, నవ్వించటం ఒక భోగం అని నానుడి. ఇప్పుడు నవ్వితే రోగం, నవ్వించకపోతే ద్రోహం స్థితికి వచ్చింది. సో కాబట్టి ఇప్పటికైనా కూడా జర్నలిజం అనేటువంటిది భవిష్యత్తులో ఇదనుకున్నా కాదనుకున్నా అది ఒక శిఖరాగ్రమే. ఒకప్పుడు జర్నలిస్ట్ అంటే గడ్డాలు పెంచుకొని, జుబ్బాలు వేసుకుని, మెడలో సంచి వేసుకుని, ఒక డైరీ పెట్టుకుని, తినటానికి తిండి లేక అటు డిపార్ట్మెంట్ల నుంచి ప్రభుత్వాల నుంచి ఒత్తిళ్లను అధిగమించి ఒక వార్త రాయడానికి ఎంతో చాలా డేర్ ఉండాలి చేసేవాళ్ళు. మేము జర్నలిస్టుగా పనిచేసినప్పుడు ఒక వార్త రాస్తే ఆ వార్త యొక్క ప్రయారిటీని బట్టి మాకు టోకెన్ ఇచ్చేవాళ్ళు. ఆ రోజు 2 రూపాయలు, 3 రూపాయలు, 5 రూపాయలు. ప్రెస్ మీట్లకు వెళ్తే 2 సమోసా ఒక టీ ఇస్తే అవి తిని గ్రౌండ్లో తిరిగేవాళ్ళం. ఒక్క రోజున ఆ సమోసా కూడా ఇచ్చేవాడు దొరికేవాడు కాదు. అంటే రాజకీయ నాయకుల దృష్టిలో రిపోర్టర్స్ అంటే మనం ఇచ్చే పెన్నులు, ఆ చిన్న స్లిప్ ప్యాడ్, కోకు, 2 సమోసాలు తినిపోయే వాళ్ళే అంతే అన్న భావన వాళ్ళకి కలిగించింది ఎవరండి? వీళ్ళే కదా. సో మన పరిమితులను దాటి మన ఉద్దేశాలని, మన ధర్మాన్ని, వృత్తి ధర్మాన్ని వదిలివేసి వాళ్ళకి పిఆర్ఓలుగా, వాళ్ళకి పిఏలుగా ఉంటూ మనం సాధించింది ఏంటి? శూన్యం. జర్నలిస్టులు ఎప్పుడు కూడా ప్రభుత్వాలని శాసించేటువంటి సమిధలే. ఆ సమిధలు కనుమరుగు కాకూడదని విస్తారమైన ఆలోచనతో భావితరాలకు ఉత్తమ జర్నలిస్టును తయారు చేయాలని మనసా వాచ కర్మణ కోరుకుంటూ జర్నలిజం జిందాబాద్, జర్నలిజం వర్ధిల్లాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది జీవీఎల్ఎన్ గారి అనాలిసిస్. చూస్తున్నాను మహానగర్.